హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి తెలంగాణలో గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించి ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడో 15th ఆగస్ట్ రోజునే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా లేట్ ఫీ లేకుండా, సో లేట్ ఫీకి అయితే ఇంకా వాళ్ళు కట్టుకోవచ్చు. సో ఆ లేట్ ఫీ లేకుండా సో నార్మల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకి ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. సో అయితే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు, అన్న రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేశాము, నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉంటుంది, అలాగే మెరిట్ లిస్ట్ అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పటి వరకు మన దగ్గర ఉండే తక్కువ ఇన్ఫర్మేషన్ కాబట్టి సో నేనేం వీడియోస్ చేయలేదు. సో ఇప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. సో ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి ఈ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రావచ్చు, వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అనేది మీతో డిస్కస్ చేస్తాను. అలాగే ఆల్ ఇండియా కోటాకి సంబంధించి రౌండ్ 1 రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనే దానికి సంబంధించి కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అలాగే ఆల్ ఇండియా కోటా ఆయుష్కి సంబంధించి కూడా కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి కూడా డిస్కస్ చేస్తాను. సో ముఖ్యంగా ఇవన్నీ డిస్కస్ చేసుకునే ముందు ఎవరైతే ఏపీకి అప్లై చేసుకున్నారో సో వాళ్ళు చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, అన్న మేము వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యాము, సో లాగిన్ అయ్యి అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నాము, ఇంకా సబ్మిటెడ్ అనే ఉందన్న, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో మీరు సబ్మిటెడ్ అని ఉంటే ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇంకా మీరు అప్లై చేసిన తర్వాత డాక్యుమెంట్స్ పెట్టింటారు కదా, ఆ డాక్యుమెంట్స్ అనేవి ఆన్లైన్లో వెరిఫై చేస్తున్నారు. సో నిన్న కూడా వెరిఫై చేశారు కొద్దిమందివి, సో ఈరోజు కూడా వెరిఫికేషన్ అనేది జరిగింది. సో ఇంకా అందరివి వెరిఫై చేస్తున్నారు. సో అయితే మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇలా ఆస్క్డ్ ఫర్ రీఅప్లోడ్ ఆఫ్ సర్టైన్ డాక్యుమెంట్స్, ఇలా మీకు ఏమన్నా మెసేజ్ వచ్చిందేమో చెక్ చేసుకోండి. సో ఇలా కనుక మీకు మెసేజ్ వచ్చింటే మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి సో మీరు అక్కడ సర్వీసెస్లోకి వెళ్తే రీఅప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. మీరు ఏ డాక్యుమెంట్ అయితే రాంగ్ పెట్టింటారో సో వాళ్ళకి మాత్రమే ఇలా మెసేజ్ వస్తుంది. సో మీరు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టింటే మీకేం మెసేజ్ రాదు. సో మీరు ఏ డాక్యుమెంట్ అయితే రాంగ్గా పెట్టింటారో ఆ డాక్యుమెంట్ అనేది మళ్ళీ కరెక్ట్ చేసుకోండి. సో ఇలా మీకు మెసేజ్ వచ్చిందేమో ఫోన్కి చెక్ చేసుకోండి, ప్రీవియస్గా ఏమైనా వచ్చిందేమో చెక్ చేసుకోండి. ఒకవేళ మెసేజ్ వచ్చింటే మటుకు సో మీరు దానికి సంబంధించిన కరెక్ట్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయండి. సో చాలామందికి వెరిఫికేషన్ ఆఫీసర్ అప్రూవ్డ్ అని వచ్చింది. సో ఇంకా కొద్ది మందికి సబ్మిటెడ్ అనే చూపిస్తుంది, అప్లికేషన్ సబ్మిటెడ్ అని. సో మీరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. 2 to 3 డేస్లో మీ అప్లికేషన్ అనేది వెరిఫై అయిపోతుంది. సో మెరిట్ లిస్ట్లో మీ పేరు అనేది వస్తుంది. మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలా ఏమైనా వస్తే సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. సో సబ్మిటెడ్ అని వచ్చినంత మాత్రాన సో మీరేమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, సో చాలామంది ఇది వర్రీ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ ఇది చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఏపీ అండ్ తెలంగాణలో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రావచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఏపీకి సంబంధించి చూస్తే సో ఎన్సీసీ కోటాకి సంబంధించి ప్రజెంట్ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో స్పెషల్ కోటా వాళ్ళకి మనకి ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, సర్టిఫికెట్స్. సో వీళ్ళకి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రజెంట్ జరుగుతుంది. 23rd ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్. అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, సో ఇది కూడా ఒక స్పెషల్ కోటా. సో దీనికి సంబంధించి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో వీళ్ళకి 24th ఆగస్టు రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంది. సో వీళ్ళకి వెరిఫై చేసిన తర్వాత పీడబ్ల్యూడి వాళ్ళకి మళ్ళీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేయాలి. సో వీళ్ళకి ఒక 2 days ఇస్తారు, ఓకేనా. సో 2 days అనేవి టైం ఇస్తారు. అంటే ఈ 24th తర్వాత మళ్ళీ 2 days, అంటే 25 అయినా 26 అయినా 26 అయినా ఓకేనా, ఈ 2 days అయినా లేకపోతే 26, 27 అయినా, సో ఇలా 2 days టైం ఇస్తారు. సో వీళ్ళది కూడా వెరిఫై చేయాలి. వీళ్ళది కూడా వెరిఫై చేసిన తర్వాత ఇంకా కొన్ని స్పెషల్ కోటా ఉన్నాయి. సో వాళ్ళకి ఇప్పుడే సర్టిఫికెట్స్ వెరిఫై చేస్తారా, లేకపోతే మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేస్తారా అనేది తెలియదు. కానీ వీళ్ళకి ఫస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది అయిపోవాలి. వీళ్ళది సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అయిపోతేనే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ముఖ్యంగా పీడబ్ల్యూడి వాళ్ళకి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఏపీలో ఇంకా పీడబ్ల్యూడి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్కి సంబంధించి ఏం అప్డేట్ అనేది రాలేదు. సో ఏపీలో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రావడానికి సో ఇంకా నాకు తెలిసి ఒక 5 to 6 days టైం అయితే పడుతుంది. సో మీరు ఏపీలో వచ్చేసరికి 30th ఆగస్ట్ నుంచి 31st ఆగస్టు వరకు సో మీరు
ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఒక 2 days ఆర్ 3 days టైం ఇస్తారు. అంటే ఎవరన్నా డాక్యుమెంట్స్ రాంగ్గా పెట్టుకునింటే సో వాళ్ళకి 2 to 3 days టైం ఇస్తారు. వాళ్ళు మళ్ళీ కరెక్ట్గా డాక్యుమెంట్స్ పెట్టుకున్న తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన రోజే మనకి వెబ్ ఆప్షన్స్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా రావచ్చు. సో మనకి ఆల్ ఇండియా కోటా వాళ్ళు అంటే ఎంసీసీ వాళ్ళు స్టేట్స్ కూడా కొన్ని ఈ షెడ్యూల్ ఫాలో అవ్వాలి అని కొన్ని డేట్స్ ఇచ్చాయి. సో మ్యాక్సిమం వాళ్ళు అవి ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. ఒకవేళ పాసిబుల్ అవ్వకపోతే ఇంకా తప్పదు. సో మనకి ఎంసీసీ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 23rd నుంచి 29th సో సంథింగ్ ఈ డేట్స్ అరౌండ్లో స్టేట్ కోటా ఫస్ట్ రౌండ్ అనేది సీట్ అలాట్మెంట్ జరగాలని వాళ్ళు ఇచ్చారు. కానీ పాసిబుల్ అయ్యేటట్టు ఏపీలో అయితే కనపడట్లేదు. సో ఎనీవే ఛాన్స్ అయితే ఉంది, చూద్దాం మరి. ఓకేనా, నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఏపీలో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 13 కానీ 38th August కానీ 31st August కానీ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఓకేనా, అరౌండ్ ఆ 3 daysలో సో September 1st ఆర్ August 30, 31 ఈ 3 datesలో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రావచ్చు అనుకుంటున్నాను. సో ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో మీ పేరు కనుక ఉంటే సో మీది నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్కి మీరు ఎలిజిబుల్ అయినట్టే. సో ఇది నెక్స్ట్ ప్రాసెస్. నెక్స్ట్ తెలంగాణలో చూస్తే మనకు ఆల్రెడీ క్యాప్కి సంబంధించి వెరిఫికేషన్ అయిపోయింది, పీడబ్ల్యూడీకి సంబంధించి వెరిఫికేషన్ అయిపోయింది. సో నేను తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 24th August నుంచి 25th August. సో ఏపీలో కొంచెం డిలే అవ్వచ్చు. సో కానీ తెలంగాణలో 24th or 25th August ఈ 2 రోజుల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉన్నంత ఇన్ఫర్మేషన్ వరకు సో కొందరిని అడిగాను, వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు 24th or 25th August రోజున సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి అనుకుంటున్నారు అని అయితే అన్నారు. అయితే సో మనకి కొంచెం లోకల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి కదా. సో తెలంగాణలో కొత్తగా రూల్స్ చేంజ్ చేశారు కాబట్టి సో దానికి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ అనేది కోర్టులో 27th August ఉంది. సో మరి ఆల్రెడీ ఎవరైతే కోర్టుకి వెళ్ళారో సో వాళ్ళకి మళ్ళీ కొంచెం 6th నుంచి 8th డాక్యుమెంట్స్ వరకు అప్లోడ్ చేయండి అని చెప్పారు ఎవరైతే కోర్టుకి వెళ్ళారో. సో మరి వాళ్ళని లోకల్గా కన్సిడర్ చేస్తారా లేకపోతే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత లోకల్గా కన్సిడర్ చేస్తారా అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు ఏంటంటే 24th or 25th August మెరిట్ లిస్ట్ అనేది రావచ్చు. ఒకవేళ అలా కాదు కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ వరకు వెయిట్ చేస్తాము అంటే సో ఫైనల్ జడ్జిమెంట్ అనేది 27th August ఉంది. ఆ 27th August తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రావచ్చు. సో ఇది 2 పాసిబిలిటీస్ తెలంగాణలో. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళ లోకల్ స్టేటస్ అనేది మెన్షన్ చేయాలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో. సో మెన్షన్ చేయాలి కాబట్టి సో అది ఏం డిసిషన్ తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. ఓకేనా, సో ఇది తెలంగాణలో ఉన్న పాసిబిలిటీస్. సేమ్ ప్రాసెస్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత 2 to 3 days ఎవరైతే డాక్యుమెంట్స్ రాంగ్గా ఉంటాయో వాళ్ళకి మళ్ళీ టైం ఇస్తారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన రోజే వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఓకేనా, సో ఇది టోటల్గా ఏపీ అండ్ తెలంగాణలో సంబంధించి. అండ్ నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. సో మనకి ఆల్ ఇండియా కోటాలో ఏంటంటే డేట్ అనేది ఎక్స్టెండ్ అవ్వుకుంటూనే పోతుంది. సో ఈరోజు 22nd August కదా, ఈరోజు రాత్రి వరకు సో ఓకేనా, ఈరోజు రాత్రి వరకు చాయిస్ ఫిల్లింగ్ అనేది మళ్ళీ యాక్టివేట్ చేశారు. ఈరోజు రాత్రి మీరు 11:59 PM వరకు సో మీరు ఆ చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకున్న 2 days తర్వాత సో 25th August రోజున మీకు రిజల్ట్ అనేది వస్తుంది. మోస్ట్లీ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అంతే, మీకు చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడైతే అవుతుందో ఒక 2 days ప్రాసెసింగ్కి టైం తీసుకుంటారు. 25th August రోజున ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రావచ్చు. అంటే ఫైనల్గా రిజల్ట్ అనేది 24th August వస్తుంది. కానీ మనకి ప్రొవిజనల్ రిజల్ట్స్ అనేవి 24th August ఈవినింగ్ 24th ఈవినింగ్న రావచ్చు. ఓకేనా, సో ఫస్ట్ ఇది పెడతారు 24th ఈవినింగ్న, మళ్ళీ ఫైనల్గా 25th August రిజల్ట్ అనేది రావచ్చు. సో వీళ్ళు ఇప్పటి వరకు ఇంకా ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసి ఇంకా ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. సో ఇలా ఈ రోజుతో చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ అయిపోతే 25th మీరు రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ షెడ్యూల్లో మొత్తం చేంజెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, షెడ్యూల్ అనేది ఒక 2 days మళ్ళీ చేంజ్ అవ్వుకుంటూ పోతుంది ఫస్ట్ ఇచ్చిన షెడ్యూల్ కాకుండా. అండ్ నెక్స్ట్ ఆల్ ఇండియా కోటాకి సంబంధించి ఆయుష్కి సో ఎవరైతే ఆయుర్వేద కోసం చూస్తున్నారో, హోమియోపతి కోసం చూస్తున్నారో, యునానీ కోసం చూస్తున్నారో ఆల్ ఇండియా కోటాలో షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. సో మీకు 28th August నుంచి
2 సెప్టెంబర్ వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. 29 ఆగస్ట్ నుంచి 2 సెప్టెంబర్ వరకు చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ రిజల్ట్ 5 సెప్టెంబర్న వచ్చేస్తాయి. సో వచ్చిన వాళ్ళు సీట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు 6 నుంచి 11 సెప్టెంబర్ లోపు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో 28 ఆగస్ట్ నుంచి మనకి ఆల్ ఇండియా కోట ఆయుష్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ రౌండ్ షెడ్యూల్ ఇది, థర్డ్ రౌండ్ షెడ్యూల్ ఇది. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ తర్వాత శ్రేయ వేకెన్సీ రౌండ్ 1 అని తెచ్చారు, మళ్ళీ శ్రేయ వేకెన్సీ రౌండ్ 2 అని కూడా తెచ్చారు. ఓకేనా. సో దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా సో మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం ఏ రౌండ్కి ఆ రౌండ్కి. సో ఇది ఆల్ ఇండియా కోట ఆయుష్కి సంబంధించి కూడా సో షెడ్యూల్ కావాలన్న వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఈ డేట్స్ అన్ని గుర్తుపెట్టుకొని దీనికి తగ్గట్టు ఫాలో అవ్వండి. సో ఇది నా దగ్గర ఉన్నంత ఇన్ఫర్మేషన్ వరకు అండ్ వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.